అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డికి నోటీసులు ఇచ్చిండ్రు. అదంతా మనకు తెలుసు కదా. అరకేలో 200 మందికి ఇచ్చిండ్రు, ఇంకో 200 మందికి ఇస్తున్నారు, 400 మంది అవుతున్నారు మొత్తం. దాని తర్వాత తిరుపతి రెడ్డి బయటకు వచ్చి కూలగొట్టుకోండి, నాకు కొద్దిగా టైం ఇస్తే నేను సామాన్ తీసుకొని పోతా, నాకేం అది లేదు ఇది లేదు అని మాట్లాడిండ్రు. ఇదంతా మనం బయటకు చూసినాం. కానీ నాకు కూడా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడ. చాలామంది పొలిటికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే 80% ఉన్నారు అక్కడ. నోటీసులు అందుకున్న వాళ్ళలో. సేమ్ టైం అక్కడ ఏమంటారు దాన్ని, ఈ దుర్గం చెరువు కబ్జా, లేకపోతే దుర్గం చెరువు FTL, దుర్గం చెరువు బఫర్ ఏరియాలో ఉన్న వాళ్ళకందరికి ఇచ్చిండ్రు. దానిలో 5 కాలనీలు ఉన్నాయి. దానిలో ఇంకా వీళ్ళు ఇంకా చాలామందికి ఇవ్వాల్సి ఉంది, ఇస్తారేమో బహుశా. అయితే తిరుపతి రెడ్డి మాట్లాడేసిండు కదా బయటికి ఓపెన్గా, నా టైం ఇస్తే నేను సామాన్ సర్దుకుని వెళ్ళిపోతా, కూలగొట్టుకోండి. అది బయటికి మాత్రమే. లోపల జరుగుతున్న వ్యవహారం ఏం తెలుసా? లోపల ఒక పెద్ద గేమ్ ప్లాన్ నడుస్తుంది. నాకు అక్కడ ఉన్న వాళ్ళు ఒకరిద్దరు నాకు తెలిసిన వాళ్ళు చెప్పిన ముచ్చట ఇది. ఏంది గేమ్ ప్లాన్ అంటే, నోటీసులు వచ్చేసినాయి, ఓకే, 30 రోజులు టైం ఇచ్చిండ్రు. యాక్చువల్గా 30 రోజులు టైం కూడా ఇవ్వకూడదు. అంత ఓపెన్గా వితౌట్ పర్మిషన్ FTL, మీరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళే FTL అని పెట్టి, తర్వాత బఫర్ అని చెప్పి అక్కడ రాశారు కదా. బఫర్ అంటే B, FTL అంటే F అని గేట్లకు గోడలకు రాశారు కదా. అంత ఓపెన్గా కనిపించినాక ఇక వాళ్ళు 30 రోజులు టైం ఇవ్వడం అనేది ఒక వృధా. అయితే ఇప్పుడేం జరుగుతుందంటే, 30 రోజులు టైం ఇచ్చారు కదా, మంచి గేమ్ స్టార్ట్ చేసిండ్రు. ఏమైందంటే, తిరుపతి రెడ్డి దగ్గరికి కొంతమంది పోయారు. ఆ కాలనీ వాళ్ళు పోయి, ఏంది ఇది, ఇట్లయితే మనం ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకున్నాము, మీరు 2015లో వచ్చారు, కానీ మేము 2008 నుంచి 2007, 2006, 2002 ఆ సంవత్సరం నుంచే మేము ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ. ఇట్లా ఇస్తే ఏముంది, ఇట్లా ఇస్తే ప్రాబ్లం అవుతుంది, మీరేమో కూలగొట్టుకోండి, మా ఇల్లు కూలగొట్టుకోండి అని చెప్తున్నారంటే, మా ఇల్లు కూలగొట్టాలంటే ముందు మీ ఇల్లు కూడా కూలగొడతారు కదా. ఒక పని చేయండి, మీరు కోర్టుకు పోండి, కోర్టు నుంచి ఎట్లా స్టే వస్తుంది, స్టే తీసుకునే ప్రయత్నం చేయండి. కోర్టు నుంచి ఇప్పటిదాకా అందరికీ స్టేలు వచ్చినాయి, పోయిన వాళ్ళందరికీ. మీరు కూడా స్టే తెచ్చుకోండి. ఇప్పుడు మీ ఇల్లు మీకు స్టే తీసుకొచ్చుకున్న తర్వాత నా ఇల్లు కూలగొడతారా? ఒక్క ఇల్లు కూలగొడతారా? నేను కోర్టుకు పోతే అది మా అన్నకు చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి నేను కోర్టుకు పోను. కానీ మీరందరూ కోర్టుకు పోండి, మీరందరూ వెళ్ళిపోండి కోర్టుకు. అందరు కోర్టుకు పోతే ఆటోమేటిక్గా స్టే వచ్చేస్తుంది. మొత్తం ఒక కాలనీ అసోసియేషన్గా పోండి, వీలైతే ఇండివిజువల్గా పోకుండా కాలనీ వారీగా కోర్టుకు పోతే కాలనీకి మొత్తం ఒకటే స్టే వస్తుంది కదా. అప్పుడు నేను కూడా సేఫ్ అవుతాం, అప్పుడు అందరం సేఫ్ అవుతాం అనే ప్లాన్ ఒకటి గేమ్ ప్లాన్ చేసింది. బయటకేమో నా ఇల్లు గొలగొట్టుకోండి అని చెప్తున్నారు, లోపలనేమో ఆ కాలనీలో ఉన్న మిగతా వాళ్ళందరూ రెచ్చగొడుతున్నారు. నువ్వు మీ ఇష్టం, నాదేముంది, నన్ను టార్గెట్గా మీరు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు టార్గెట్ చేసింది. బీఆర్ఎస్ వాళ్ళు కాదు టార్గెట్ చేసింది, మొత్తం హైదరాబాద్ని హైడ్రా టార్గెట్ చేసింది. ఆ హైడ్రాలో మీరు ఉన్నారు. అది నేనే స్వయంగా పోయి చూపించిన వాళ్ళ ఇల్లును. దుర్గం చెరువు ఫస్ట్ అడుగుపెట్టింది నేనే. ఆ ఇల్లు ఏడ ఉంది, దుర్గం చెరువు ఏడు ఉంది, ఒకటి నేషనల్ ఫ్లాగ్ ఉండే వాళ్ళ ఇంటి మీద. ఆ హైడ్రా ఇంటి ఒక్క ఇంటి మీదే నేషనల్ ఫ్లాగ్ ఉండే. నేను వచ్చి ఫస్ట్ నేనే పోయినా కదా, ఆ తీగలవంతన మీద నుంచి చూపించి, అగో కరెక్ట్గా అదే ఇల్లు చూడండి, నీళ్ళు ఎక్కడ దాకా ఉన్నాయి, వాళ్ళ ఇల్లు ఏడ ఉంది, పక్కనే ఉన్నాయి చూడండి చూపిస్తే, మరుస రోజు ఆ జెండా కూడా వెక్కేసిండ్రు. మరుస రోజు నాకు ఎవరు తెలిసిన వాళ్ళు మీడియా వాళ్ళే, పోతాము ఎక్కడ ఇల్లు అని ఫోన్ చేస్తే, మీరు కరెక్ట్గా అడుగుండ్రి, అక్కడ జాతీయ జెండా ఉంటుందని పంపించిన. పోతే జాతీయ జెండా లేదు. ఉంటుంది అన్న. వాళ్ళు వీడియో తీసి పెట్టామంటే వీడియో తీసి పెట్టారు, చూస్తే జాతీయ జెండా లేదు. ఇంకా జాతీయ జెండా పెట్టలే, ఆ ఇల్లు గుర్తుపడతామని జాతీయ జెండా తీసేసిండ్రు. అట్లా ఉంటుంది ఆడ. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నయ్య, తిరుపతి రెడ్డి తమ్ముడు కాదు. తిరుపతి రెడ్డి వేసిన ప్లాన్ ఏంటంటే, వీళ్ళందరూ కాలనీ తరఫున పోతారనమాట. వీళ్ళందరూ కొందరు ఇండివిజువల్ కూడా పోయినరు. ఎవరు ఊర్మిళాదేవి అనే వాళ్ళు కోర్టుకు పోయి స్టే కూడా తెచ్చుకున్నారు ఆల్రెడీ అదే కాలనీలో. ఇంకా మిగతా వాళ్ళు కూడా విత్ అసోసియేషను ఇండివిజువల్ ఎట్లా పోతారో కోర్టుకు పోతే, కోర్టుకు స్టే తెచ్చుకోండి, కోర్టు నుంచి స్టే తీసుకొచ్చుకునే ప్రయత్నాలు చేసుకోండి, దాని అందరం సేఫ్ అవుతాం, బయటపడతాం. ఇది గేమ్ ప్లాన్ కాదా? అసలు నేను సామాన్ తీసుకొని పోతా, కొలగొట్టండి అని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న అన్నాడు తిరుపతి రెడ్డి. మరి ఇప్పటిదాకా హైడ్రా ఏం చేస్తుంది? ఆయనకు సామాన్ తీసుకోపోనికే ఎన్ని రోజులు టైం ఇస్తారు? సామాన్ తీసుకోపోనికే నెల ఇస్తారా? సంవత్సరం పడుతుందా? ఎన్ని రోజులు పడుతుంది? మిగతా వాళ్ళ గురించి వదిలేసేయండి. ఆ కాలనీలో మిగతా వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. దానిలో అందరూ ఆ కాలనీలో ఉన్న వాళ్ళంతా పెద్దోళ్ళే, అందరూ డబ్బులున్న వాళ్ళే, పలుబడిన వాళ్ళే, పరిచయాలున్న వాళ్ళే, సర్కిల్ ఉన్న వాళ్ళే, మొత్తం తెలిసిన వాళ్ళే, అడ్వకేట్ కూడా ఉన్నారు దానిలో కొంతమంది. మరి తిరుపతి రెడ్డి ఇల్లు కాడికి వచ్చే వరకు ఆయన సామాన్ తీసుకోవడానికి టైం అడిగిండు. సామాన్ తీసుకోవడానికి ఎంత టైం ఇస్తారు? నెల, 2 నెలలు, వారం రోజులు? ఇప్పటికే ఆయనకు నోటీసులు వచ్చిందే ఎప్పుడంటే తెలుసా? మనకు అందరికి బయటికి చెప్పింది మొన్న, కానీ 21వ తారీఖు వచ్చిందట. 21 అంటే ఇవాళ ఎంత? 31. ఆల్మోస్ట్ 10 రోజులు అయింది ఆయనకి ఇచ్చి. వార్త బయటకు వచ్చి 2 రోజులు అయింది.
మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? ఇన్ని రోజులు హైడ్రా ఏం చేస్తుంది? వాళ్ళ ప్రొక్లైన్లు ఖాళీగా లేవా? బిజీగా ఉన్నాయా? లేకపోతే వాళ్ళు ఇంక ఎట్లుంటుందంటే ఈ రాజకీయ నాయకుల వ్యవహారం ఎట్లుంటుందో తెలుసా? మేము కొట్టినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు ఏడవండి, తర్వాత మళ్ళీ మేమే మీకు వెన్నబూస్తామని ఉంటుంది వీళ్ళ స్టోరీలన్నీ కూడా. ఏ గవర్నమెంట్ అయినా గట్లే ఉంటాయి వాళ్ళ సొంత వ్యవహారానికి వచ్చే వరకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న విషయంలో కూడా అట్టే వ్యవహరిస్తుంది ఆ ప్రభుత్వము. ఆయనకు టైం ఇచ్చి ఆయన సామాన్ తీసుకపోతే చాలు, నేను టైం ఇస్తే అంటే ఆయనకి ఎన్ని రోజులు టైం ఇస్తారు సామాన్ తీసుకుపోనికి? ఇప్పుడు ఆయననేమో మొత్తం కాలనీ వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళందరినీ కోర్టుకు పంపిస్తున్నాడు. కోర్టు నుంచి ఏమొస్తుంది? నిజంగా కూడా స్టేలు వచ్చినాయి చాలామందికి. ఇప్పుడు కులగొట్టిన తర్వాత కదా నాగార్జున స్టే రాలేదా ఇన్కన్వెన్షన్ మీద? అప్పటికి కులగొట్టేసిండు స్టే వచ్చే వరకు, టైం కూడా ఇవ్వాలి ఆయనకి. సరే ఆడేదో జరిగింది, ఇంకా వేరే వాళ్ళు కూడా స్టే తెచ్చుకున్నారు. అప్పటికి అక్కడ కూడా వితౌట్ నోటీసు వాళ్ళు కూడా స్టే తెచ్చుకున్నారు. మరి చాలామంది ఇప్పుడు ఈయనెవరు పలారాజేశ్వరుడు వాళ్ళు కోర్టుకు పోలేదా? స్టే రాలేదు కానీ నడుస్తుంది కదా, పరిశీలించమని చెప్పారు కదా. మరి ఈయన విషయంలో ఈయన కోర్టుకు పోకున్నా నేను సేఫ్ అని ఎందుకు తిరుపతికి అంత ధైర్యం వచ్చింది? నేను కోర్టుకు పోను, అయినా సరే నేను సేఫ్, నాదేం కాదు అనే కాడ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఏమో ఒక డ్రామా నడిపించారు, ఇదంతా కిరాయి ఇల్లు అని నడిపించారు, అంతా అద్దె కొంప అని, అద్దె ఇల్లు అని నడిపించారు ఇల్లు. ఎవరు? ఈ బుల్బుల్ మీడియా వాళ్ళు నడిపించారు మొత్తం. బుల్బుల్ మీడియా అంటే కాంగ్రెస్ వార్తలు పొద్దుగాలు వేస్తే ఇక కాంగ్రెస్ వార్తలు, కాంగ్రెస్ను పొగుడుతూ రాసే వార్త పేపర్లు ఛానల్స్ కొని ఉన్నాయి. వాళ్ళు జనాల గురించి పట్టవు, వాళ్ళకు రుణమాఫీని సైడ్ ట్రాక్ పట్టించేసింది. చెప్తా దాని గురించి కూడా నేను. అయితే అదంతా పక్కన పడేసి వాళ్ళంతా ఇది ఇది కిరాయిల్లు అని తీసుకొచ్చారు. ఎవరైనా కిరాయిలు అయితే, నేను కిరాయిలో ఉన్నా అనుకో, పక్కన ఒక 300 గజాల పార్కింగ్ ప్లేసు అవన్నీ కట్టుకుంటాను నేనే? సాధ్యమా? ఆడ ఇంటి గేట్కే ఏ అని పెట్టుకున్నారు. ఏ అంటే అనుముల అని, ఇంటి గేటుకు. ఆ పక్క ప్లేస్ కబ్జా, ఈ పక్క ప్లేస్ కబ్జా, ఆడ మొత్తం సెక్యూరిటీ పెద్ద కథ కార్ఖానా. అది సీఎం ఇల్లు లాకుండా ఆడ పోతే అట్లుంటుంది. కిరాయింటికి అట్లా ఊరురా? అది ఓన్ అవుతుందని చెప్పి లాస్ట్కి తిరుపతి రెడ్డి వచ్చి బయటకు వచ్చి మీడియాకి చెప్తే చెంప మీద పళ్ళు అని కొట్టినట్టు అయిపోయింది వీళ్ళకు. ఎవరైతే ఇది కిరాయిలను నడిపించి సేవ్ చేసే ప్రయత్నం చేసిండ్రో వాళ్ళకి ఆయన్నే బయటకు వచ్చి చెంప మీద పళ్ళునే కొట్టేసిండు, నా ఇది కిరాయిలు కాదు, నేను నా సొంత ఇల్లు అని. ఇప్పుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎప్పుడు కొలగొడతారు? ఈ డ్రామాకి ఎప్పుడు చెక్కబడుతుంది? కోర్టుకు పోయి వాళ్ళు కూడా స్టే తీసుకొచ్చుకున్న తర్వాత కోర్టు పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు ఏమైనా నడుస్తున్నాయా? ఇప్పుడు రేవంత్ రెడ్డి మెయిన్గా 2 సవాళ్ళు. ఒకటి సల్కంచెరులో ఉన్న ఫాతిమా ఓవైసీ కాలేజు, 2 తిరుపతి రెడ్డి ఇల్లు. ఈ 2 కొలగొట్టకుండా మీరు ఎన్ని కొలగొట్టినా వేస్ట్. సామాన్య జనాలకు నోటీసులు ఇచ్చి పీడించడం వేస్ట్. మీరు ఈడ రెడ్ హ్యాండెడ్గా కనిపిస్తున్నాయి కదా, రెడ్ హ్యాండెడ్గా మీరు శాటిలైట్ పిక్చర్లు, మీరే కాదు జనమంతా చూస్తున్నారు శాటిలైట్ పిక్చర్లు. మిగతా వాళ్ళ పిక్చర్లు మీరు చూస్తున్నారు కానీ జనమంతా చూసిన ఈ పిక్చర్లే, తిరుపతి ఇల్లు ఎక్కడుంది, ఈ నీళ్ళు ఎక్కడుంది అని శాటిలైట్ పిక్చర్ చూసినారు అందా. మరి ఈ డ్రామా కూడా ప్రభుత్వమే వెనుకబడి నడిపిస్తుందా? ఇచ్చినట్టే ఇవ్వాలి కానీ వాళ్ళకి సేఫ్ కావాలి. నోటీస్ ఇచ్చినట్టే ఇవ్వాలి, అందరికి ఇచ్చినట్టు, కానీ సేఫ్ ఉండాలి. సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఇక్కడ. కాబట్టి తిరుపతి రెడ్డి ఇల్లు ఎప్పుడు కూలుస్తారు? ఆయన సామాన్ తీసుకుపోనికి ఎన్ని రోజులు టైం ఇస్తారు అనేది ఒక పాయింట్. ఆయన ఈ డ్రామా మొత్తం కూడా ఆడిపిస్తున్నాడు. మొత్తం కాలనీ వాళ్ళందరినీ కోర్టుకు పంపించేసి సేఫ్ కావాలని చూస్తున్నాడు. మరి ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా? ఎందుకు తెలియదు? ప్రభుత్వం హైకోర్టులో ఏం జరుగుతుందో రోజు ప్రభుత్వానికి ఎప్పుడు రిపోర్టింగ్ ఉండేనే ఉంటుంది. అడ్వకేట్ జనరల్ కదా మాట్లాడాల్సింది, ఇక్కడ నుంచి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కదా వాదించాల్సింది. ప్రభుత్వానికి అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ప్రభుత్వమే ఈ గేమ్ ఆడిస్తుందా అన్న అనుమానాలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న కాబట్టి. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఒక గేమ్ అయితే నడుస్తుంది అక్కడ, ఒక పెద్ద గేమ్ ప్లాన్ నడుస్తుంది. ఈ గేమ్ ప్లాన్ ఎటుపోయి ఏమవుతుంది చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.